ఓం నమ శివాయ. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను ఎవరైనా ఉజ్జయిని మహాకాల్ దర్శనంకి వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకి పూర్తి వివరాలతో ఈ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైనా ప్లాన్ చేసిన వాళ్ళకి ఈ ఒక్క వీడియో చాలండి. ఎలా దర్శనం చేసుకోవాలి అన్నీ కూడా వివరిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. వీడియోని అయితే లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి ప్లీజ్ అండి. ఉజ్జయిని మహాకాల్ టెంపుల్ మనకి జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం అనమాట. ఇది మనకి మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఇండోర్కి మనకి తెలిసిన సిటీ మధ్యప్రదేశ్లో అంటే ఇండోర్ నుంచి మనకి 70 కిలోమీటర్స్ దూరంలో ఈ ఉజ్జయిని అనే ఊరు ఉంటుంది. అక్కడ మహాకాల్ జ్యోతిర్లింగం ఉంది. సో మనకి ఉజ్జయిని ఎలా చేరుకోవాలి అంటే అన్ని మెయిన్ సిటీస్ నుంచి మనకి ఉజ్జయినికి ట్రైన్ సర్వీసెస్ అయితే ఉంటాయి. ఒకవేళ డైరెక్ట్ ట్రైన్స్ మీకు హైదరాబాద్ నుంచి కానీ, విజయవాడ నుంచి కానీ, వైజాగ్ నుంచి కానీ లేకపోతే మీరు ఇండోర్ వరకు వెళ్ళి ఇండోర్ నుంచి అక్కడ నుంచి 70 కిలోమీటర్స్ బై బస్ లేదా మీరు బై కార్ అంటే రోడ్ నుంచి వెళ్ళొచ్చు, లేదా అక్కడ నుంచి లోకల్ ట్రైన్స్ ఏమైనా ఉంటే చేరుకోవచ్చు మీరు. అయితే అక్కడికి వెళ్ళాక ఇంకెవరైనా ఫ్లైట్లో వెళ్ళాలి అనుకుంటే ఇండోర్ ఎయిర్పోర్ట్లో దిగి అక్కడ నుంచి బై రోడ్ వెళ్ళొచ్చండి. సో అక్కడికి వెళ్ళాక మీరు లోకల్లో ఏదైనా దగ్గరలో టెంపుల్కి దగ్గరలో చాలా హోటల్స్ ఉన్నాయి. ఆ పూర్తి వివరాలతో మళ్ళీ ఇంకా నెక్స్ట్ వీడియో ఉంటుంది, మీరు చూడండి. అక్కడ చూడవలసింది ఉజ్జయినిలో చాలా టెంపుల్స్ ఉన్నాయి, 2 శక్తిపీఠాలు ఉన్నాయి, మంగళనాథ్ టెంపుల్ ఉంది. అవన్నిటితో వేరే వీడియో ఉంది, చూడండి. ఈ వీడియో అయితే ప్యూర్లీ మహాకాల్ టెంపుల్ కోసం. మహాకాల్ టెంపుల్ అక్కడ స్థల పురాణం, అక్కడ విశిష్టత ఏమిటి, స్వామివారి విశిష్టత ఏమిటి, అక్కడ దర్శనం ఎలా చేసుకోవాలి అనేది వివరిస్తున్నా. మహాకాల్ టెంపుల్కి మీరు చేరుకోవాలి అనుకుంటే మీ హోటల్స్ దగ్గర నుంచి అక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుందండి. అక్కడ బ్యాటరీ క్యాబ్స్ ఉంటాయంటే ఆటోలు, బ్యాటరీ ఆటోస్ ఉంటాయి, నార్మల్ ఆటోస్ ఉంటాయి. సో అక్కడ చాలా రీజనబుల్గా కూడా ఉంది ప్లేస్ అనేది, మరి కమర్షియల్గా అయితే లేదు. సో అక్కడికి వెళ్ళాక మీకు టెంపుల్లో 4 గేట్స్ ఉంటాయండి. సో మీరు అన్ని గేట్స్ మనకి ఆటో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి దగ్గరలో ఉన్న గేట్స్ దగ్గర దింపేస్తారు మనకి. అయితే మీరు వెళ్ళవలసింది 4th నెంబర్ గేట్ నెంబర్ 4 అని చెప్పండి. సో అది మెయిన్ గేట్ అనమాట. సో మీరు ఆ గేట్ దగ్గరికి వెళ్తే కొంచెం దూరంగానే మనకి ఆటోస్ అన్నీ స్టాప్ చేసేస్తారు. అక్కడ నుంచి మీరు ఒక 1/2 కిలోమీటర్ వరకు నడవాలి. సో ఎవరైనా ఎండలో కానీ వెళ్తే వాటర్ బాటిల్స్ క్యారీ చేయండి, కొంచెం దూరంగానే ఉంటుంది. క్యాప్స్ కానీ అంబ్రెలాస్ కానీ క్యారీ చేయండి. ఇవన్నీ నేను సేఫ్టీ పర్పస్ చెప్తున్నాను. చిన్నపిల్లలతో వెళ్ళేటప్పుడు కూడా చూసుకోండి. కొంచెం ఎండలో మరీ వెళ్ళకండి. మీకు మార్నింగ్ 10-11 లోపు లేదా ఆఫ్టర్ 5 వెళ్ళండి. కానీ ఆ టైం అప్పుడు కొంచెం రష్ ఉంటుంది. మీకు రష్ తక్కువగా ఉండాలి అనుకుంటే ఆఫ్టర్ 12 to 4 అలా వెళ్తే మీకు టెంపుల్లో రష్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఇలా గేట్ నెంబర్ 4 దగ్గర అయితే మీరు దిగాలి. అక్కడ దిగితే ఎందుకంటే అక్కడే మనకి మిగతా చూడవలసింది శక్తిపీఠం కానీ రామ్ ఘాట్ అని ఉంటుంది. అక్కడ గంగా హారతి అవుతుంది ఎవ్రీడే ఈవినింగ్. అవన్నీ చూడాలి అనుకుంటే మీరు గేట్ నెంబర్ 4 దగ్గర దిగితే మీరు కన్ఫ్యూజ్ లేకుండా మీరు వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ చూసారా, మీకు దర్శనంకి 2 టైప్స్లో వెళ్ళొచ్చు. ఒకటి శీఘ్ర దర్శనం ఉంటుంది, ఇదనమాట శీఘ్ర దర్శనం లైన్. సో 250 రూపీస్ ఉంటుంది పర్ హెడ్. సో మీకు మామూలుగా వెళ్ళాలి అనుకుంటే ఫ్రీ దర్శనం కూడా ఉంటుందండి. అయితే అన్ సీజన్లో అయితే తొందరగానే అయిపోతుందంట. కొంచెం జనాలు ఎక్కువగా ఉన్నారు అనుకుంటే మీరు శీఘ్ర దర్శనం టికెట్ అయితే తీసుకోండి. సో శీఘ్ర దర్శనం టికెట్ తీసుకుంటే ఇదైతే శీఘ్ర దర్శనం లైను. వాటర్ బాటిల్ క్యారీ చేయకపోయినా మీకు లైన్లో డ్రింకింగ్ వాటర్ అయితే ఉంటుంది. సో లోపల ఒకసారి మళ్ళీ టికెట్ చెక్ చేస్తారు. చెక్ చేసి అక్కడ లైన్ అని ఏమి ఉండదండి, అందరూ ఒకేసారి వెళ్తారు. మరి దూరంలో అయితే గర్భగుడి ఏమి ఉండదు, తక్కువ లైనే అనమాట. అందుకని చాలా మంది అంట అక్కడ ఫ్రీ దర్శనమే, పక్కన వెళ్తున్నారు కదా, అది ఫ్రీ లైన్ అనమాట. సో ఫ్రీ దర్శనమే ప్రిఫర్ చేస్తారంట, ఎక్కువ టైం పట్టదు అని చెప్తున్నారు. కానీ శీఘ్ర దర్శనం అయితే మాకు అప్పుడు చాలా రష్ ఉంది, 1.5 అవర్ ఇలా పట్టిందండి. సో నార్మల్ టైంలో ఫ్రీ ఇదనమాట, లైన్ ఏమి ఉండదు, అందరూ ఇలా వెళ్తారు. సో నార్మల్ టైంలో అయితే ఫ్రీ దర్శనమే 45 మినిట్స్ అలా 1 అవర్లో అయిపోతుందంట. సో మీరు వెళ్ళే టైం బట్టి చూసుకోండి. శీఘ్ర దర్శనం అయితే వెళ్ళగానే శీఘ్ర దర్శనం టికెట్ 250 రూపీస్ తీసుకొని పక్కనే లైన్ ఉంటుంది. అక్కడ చెప్పుల స్టాండ్ ఉంటుంది, చెప్పులు అక్కడ పెట్టేసి మీరు వెళ్ళిపోవచ్చు. మొబైల్ ఫోన్స్ అయితే అలౌ చేస్తారు. సో మొబైల్ ఫోన్స్ మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు వెళ్ళేటప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. ఇక్కడ రైట్ సైడ్ కాకుండా లెఫ్ట్కి ఉండండి. ఎందుకంటే అది ఒకవేళ సమ్మర్ అనుకుంటే ఆ లైన్లో మీకు చాలా వేడిగా ఉంటుంది. సో మీకు అక్కడ కూలర్స్ ఉంటాయన్నమాట. సో లెఫ్ట్ సైడ్ ఉండే వాళ్ళకి కూలర్స్ మనకేమి గాలి తగలదు, కొంచెం రైట్ సైడ్ ఉన్న వాళ్ళకి తగలదు, లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళకి తగులుతుంది. కొంచెం లెఫ్ట్కి నిల్చోండి. సో దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒకే లైన్ అయిపోతుంది. సో అక్కడ కూడా దర్శనం కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను, ఫ్రీగా అవుతుంది. సో ఇదనమాట ఎవరైనా వెళ్ళాలనుకుంటే.
ఇంకా అక్కడ మనకి ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ టెంపుల్లో 4 o'clockకి భస్మహారతి అవుతుంది. అక్కడ ప్రత్యేకత ఏంటి అంటే భస్మహారతి మీరు బుక్ చేసుకోవాలంటే ఆన్లైన్లో మీకు భస్మహారతి ఉజ్జయిని అని మీరు టైప్ చేశారంటే మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దాంట్లో ఎవ్రీడే అంటే మీరు ఇప్పుడు ఒకవేళ రేపు భస్మహారతికి మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే ఎర్లీ మార్నింగ్ ఈ రోజు మార్నింగ్ 8 o'clockకి టికెట్స్ ఓపెన్ అవుతాయండి. లైక్ మనకు తత్కాల్ టికెట్స్లా 8 o'clock ఓపెన్ అవుతాయి. మీరు రెడీగా ఉండాలి. అయితే ఆ టికెట్స్ అయితే మ్యాక్సిమం ఆన్లైన్లో దొరకవట్టండి, చాలా తొందరగా క్విక్గా అయిపోతాయి. సో ఒకవేళ ఎవరైనా డైరెక్ట్గా తీసుకోవాలి అనుకుంటే అక్కడ టికెట్లు ఇచ్చే దగ్గర టెంపుల్ దగ్గర టికెట్స్ ఇస్తారంట. సో సేమ్ అక్కడ ఏం చేస్తారంటే అక్కడ కూడా 8 o'clockకి ఓపెన్ అవుతుందంట నెక్స్ట్ డే కోసం. 8 o'clockకి టికెట్స్ కావాలనుకునే వాళ్ళు ఆ ముందు రోజు midnight 1 o'clock నుంచి వెళ్ళి ఆ లైన్లో కూర్చుంటారంట, అక్కడే పడుకుని పోతారంట. అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ లాగా ఎవరికైతే అక్కడ ముందు ఉంటారో వాళ్ళకి టికెట్స్ దొరుకుతాయంట. సో ఇది మెయిన్ టెంపుల్ గర్భగుడి పైన చూపిస్తున్నారు కదా. సో కింద గర్భగుడిలో మనకి డైరెక్ట్ చూడొచ్చు, లేదా ఇంకా దగ్గరగా చూడాలంటే పైన అక్కడ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు అనమాట. సో అలా భస్మహారతి కూడా ఇక్కడే జస్ట్ ఇప్పుడు మనం నిల్చున్నారు కదా అందరూ, అక్కడ అలాగ ఒక 500 మెంబర్స్కి కూర్చోబెడతారంట. భస్మహారతి చాలా బాగుంటుందంట. మీకు అది దొరికితే మాత్రం లక్కీ అనుకోవాలి. ట్రై చేయండి, భస్మహారతి చూస్తే చాలా మంచిది. భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో అత్యంత మహిమాన్వితమైన క్షేత్రం ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుని ఆలయం. కాలానికి కూడా అధిపతిగా భావించే మహాకాళేశ్వరుడు ఎలా అవతరించాడు? ఈ క్షేత్రం వెనుకున్న అద్భుతమైనటువంటి స్థల పురాణం ఏమిటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం మధ్యప్రదేశ్లోని అవంతికా నగరం, అదేనండి ఇప్పుడు మనం ఉజ్జయినినే అవంతికా నగరం అనేవాళ్ళు, వేదాలు మరియు ధర్మానికి కేంద్రంగా వెలుగొందేదంట. అక్కడ వేదప్రియుడు అనే పరమ భక్తుడైనటువంటి బ్రాహ్మణుడు నివసించేవాడు. అతడు తన కుమారులతో కలిసి ప్రతిరోజు శివలింగాన్ని ఆరాధిస్తూ శివనామస్మరణ చేసేవాడంట. అదే సమయంలో దూషురుడు అనే క్రూర రాక్షసుడు తన శక్తితో ఋషులను భక్తులను హింసించడం ప్రారంభించాడంట. అతని దౌర్జన్యాలతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేవారంట. యజ్ఞాలు, పూజలు, వేద పారాయణాలు కూడా ఆగిపోయాయంట. రాక్షసుడి బాధలు తట్టుకోలేక ప్రజలందరూ వేదప్రియుడి వద్దకు చేరుకొని తమను రక్షించమని వేడుకున్నారంట. అప్పుడు వేదప్రియుడు మరియు ఇతర భక్తులు పరమశివుని మనసారా ప్రార్థించడం ప్రారంభించారంట. భక్తుల ప్రార్థనకు స్పందించినటువంటి పరమశివుడు భూమిని చీల్చుకుంటూ ఒక అద్భుతమైనటువంటి జ్యోతిర్మయ రూపంలో ప్రత్యక్షమయ్యాడంట. ఆయన రూపం అత్యంత ఉగ్రంగా తేజోమయంగా ఉండేదంట. ఆ స్వరూపమే మహాకాలుడు తన దివ్య శక్తితో దూషణుడిని సంహరించి ధర్మాన్ని రక్షించాడు. భక్తులందరూ ఆనందంతో శివుణ్ణి స్తుతించారు. అప్పుడు వారు, ప్రభు, మీరిక్కడే శాశ్వతంగా ఉండి మమ్మల్ని కాపాడాలి అని ప్రార్థించారంట. భక్తుల కోరికని మన్నించినటువంటి పరమశివుడు జ్యోతిర్లింగ రూపంలో అక్కడే స్థిరపడి మహాకాళేశ్వరుడిగా కొలువుదీరాడంట. ఈ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఈ జ్యోతిర్లింగం దక్షిణాభిముఖంగా ఉండటం ఇక్కడ ప్రత్యేకత. కాలానికి అధిపతి అయినటువంటి మహాకాలుడు భక్తులను అకాల మరణం నుంచి కాపాడుతాడని ఇక్కడ భక్తుల విశ్వాసం. ఇక్కడ జరిగే భస్మహారతి ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ప్రతిరోజు తెల్లవారుజామున జరిగే ఈ ఆరతిని దర్శించడం మహాపుణ్యకార్యంగా భావిస్తారు. మహాకాళేశ్వరుని భక్తితో దర్శించిన వారికి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, శాంతి లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. మహాకాళేశ్వరుని భక్తితో దర్శించి ఈ మహిమాన్వితమైనటువంటి స్థల పురాణం మీకు చెప్పాను కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు స్వామివారి దర్శనం అయ్యాక బయటకు వచ్చిన తర్వాత ఆ ప్రాంగణంలో చాలా చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి. అన్నింటినీ కూడా దర్శనం చేసుకోండి. అన్ని శివలింగాలు ఉంటాయి. మొత్తం అన్నిటినీ కూడా కొంచెం టైం తీసుకొని అన్నింటినీ దర్శనం చేసుకోండి. అలాగే బయటకు వచ్చేటప్పుడు మీరు ఎక్కువగా ఎండలో కానీ వెళ్తే అక్కడ చాలా దూరం నడవాల్సి వస్తుంది బయటికి ఎగ్జిట్కి రావడానికి. సో మీకు అక్కడ చిన్నపిల్లలు కానీ గట్టి ఉంటే కొంచెం కాలు అనేవి బాగా వేడిగా ఉంటుందండి, కింద గచ్చు అనేది. సో మీరు కొంచెం చూసుకోండి. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి. అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఓం మహాకాళేశ్వరాయ నమః. హర హర మహాదేవ్.